బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలపై ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే చేసింది. ఆ సర్వేలో సంచలన నెంబర్స్ ని చూపించిందనే చెప్పుకోవాలి. అవును, 17 నియోజకవర్గాలకు సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆ నెంబర్స్ లో చేంజెస్ వస్తున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 మధ్య సర్వే చేసింది. మొత్తం 1,49,092 శాంపిల్స్ ని ఈ సర్వేలో తీసుకోవడం జరిగింది. దాని ఫలితంగా ఒకసారి ఎవరెవరికి ఎన్ని స్థానాలు దక్కచ్చు, ఎవరెవరు ముందంజలో ఉన్నారు, ఎవరికి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది అనే సర్వే ఫలితాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ సర్వే ఫలితాలను చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఫలితాలని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇండియా టుడే సి ఓటర్ తెలంగాణ స్టేట్ టీఎస్ 17 సీట్లంటూ కూడా మీరు చూడొచ్చు. పార్టీల వారిగా సీట్ల అంచనా 2024 ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్ కి 10 సీట్లు దక్కచ్చని, బీఆర్ఎస్ కి 3 సీట్లు దక్కచ్చని, బీజేపీకి 3 సీట్లు దక్కచ్చని, ఎంఐఎం కి 1 సీటు దక్కచ్చంటూ కూడా సర్వే ఫలితాలు చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఓట్ షేర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓట్ షేర్ కి సంబంధించి చూస్తే 2024లో కాంగ్రెస్ కి 41% ఓట్ షేర్ దక్కచ్చు, అలాగే బీఆర్ఎస్ కి 29%, అలాగే బీజేపీకి 21%, ఎంఐఎంకి 3%, అలాగే ఇతరులకి 6% దక్కచ్చంటూ కూడా చెప్తున్న పరిస్థితి. 2019 ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2019లో 30% కాంగ్రెస్ కు ఉంటే బీఆర్ఎస్ కి 40%, బీజేపీకి 20%, అలాగే ఎంఐఎంకి 3%, ఇతరులకి 7%. ఇక్కడ చూస్తే కనుక కాంగ్రెస్ కి అనూహ్యంగా ఇక్కడ చేంజ్ అవుతున్న పరిస్థితి చెప్పుకోవాలి. అప్పుడు 30% ఉంటాయి, ఇప్పుడు 41%, అప్పుడు బీఆర్ఎస్ కు 40% ఉంటాయి, ఇప్పుడు 29%. అలాగే బీజేపీకి గతంలో 20% ఉంటే 1% పెరిగిందని చెప్పుకోవాలి. 24కి వచ్చేటప్పటికి ఎంఐఎంకి కాన్స్టెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇతరుల విషయంలో 1% తగ్గిందనే చెప్పుకోవాలి. ఏంటి ఎటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి ఇక్కడ ఎటువంటి ప్రభావం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇక్కడ గణనీయమైన మార్పే కనిపిస్తుందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ కి సంబంధించి దాదాపు ఓట్ షేర్ 10% పైగా పెరిగింది. అదే 10% ఇక్కడ బీఆర్ఎస్ కి తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఏంటి ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావం చూపిస్తున్నాయి? సచిన్, అటు తెలంగాణలో అటు దేశవ్యాప్తంగా జరగబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపై కూడా ఒకవైపు ఇండియా టుడే సంచలన సర్వే నుంచి ఇందులో భాగంగా తెలంగాణలో ముఖ్యంగా ఒకవైపు తాజాగా చేసినటువంటి ఇండియా టుడే సర్వేలో సంచలన ఫలితాలు వెలువడ్డాయని చెప్పాలి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో 10 స్థానాలను గెలుచుకుంటే ఒకవైపు అటు బీఆర్ఎస్ కానివ్వండి, మరోవైపు బీజేపీ కానివ్వండి, చెరో 3 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వగా, ఒకటి ఎంఐఎం ఎప్పుడైతే గెలిచిన హైదరాబాద్ స్థానానికి సంబంధించి ఎంఐఎం అదే స్థానాన్ని ఎంఐఎంకు ఉన్నటువంటి 1 స్థానాన్ని గెలుచుకుంటుందని చెప్పి కూడా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు దేశవ్యాప్తంగా మొన్న నరేంద్ర మోడీ ఒకవైపు కూడా అటు పార్లమెంట్ సాక్షిగా కూడా అటు ఎన్డీఏ మిత్రపక్షంలో 400కు పైగా కూడా ఒకవైపు ఎంపీ సీట్లు సాధించి మరొకసారి 3వసారి హ్యాట్రిక్ కొడతామని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఒకవైపు ఇండియా టుడే చేసినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సి ఓటర్ సర్వే చేసి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చేసినటువంటి సర్వేలో తెలంగాణ నుంచి దాదాపుగా 1,49,000 మందికి పైగా కూడా శాంపుల్ తీసుకొని ఒకవైపు ఈ సర్వే చేయించగా ఒక అనూహ్యమైనటువంటి రిజల్ట్స్. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్నది. ఒకవైపు మరోవైపు వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ఒకవైపు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 సీట్లు అంటే ఓట్ బ్యాంక్తో అటు సీట్లతో పాటు ఓట్ బ్యాంక్ షేర్ కూడా భారీగా పెరగనుంది. మరోవైపు గతంలో బీజేపీకి 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్ల నుంచి బీజేపీ సైతం ప్రస్తుతం 3 సీట్లకు పడిపోవచ్చు అని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కు ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆ సీట్లకు సంబంధించి కేవలం 3 సీట్లలోనే బీఆర్ఎస్ కూడా ఎంపీ ఎలక్షన్లో గెలవబోతుందని చెప్తూనే, మరోవైపు ఎంఐఎం ఎప్పట్లాగే ఒక్క సీట్కే పరిమితం అవుతుందని చెప్తున్నారు. మరోపక్క కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ కానివ్వండి, అటు బీజేపీ కానివ్వండి, తెలంగాణలో 10 సీట్లు గెలవడమే లక్ష్యంగా, 10కి పైగా సీట్లు గెలవడం లక్ష్యంగా ఒకవైపు కూడా బీజేపీ వడివడిగా ముందుకు అడుగులు వేస్తుంది. ఇదే విషయంపైన అధిష్టానం కూడా పార్టీ ఒకవైపు ఇటు బీజేపీ రాష్ట్రం పట్ల కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణ
తెలంగాణలో. ఎందుకంటే ఇప్పటికే సౌత్ ఇండియాకి సంబంధించి ఒకవైపు అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఖచ్చితంగా కూడా అక్కడ కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తుంది. కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా 10కి తగ్గకుండా సీట్లు గెలవాలి అని చెప్పి కూడా ఒకవైపు కూడా అటు జాతీయ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికి ఒకవైపు కాంగ్రెస్కు సంబంధించి సౌత్ స్ట్రాంగ్, బీజేపీ సౌత్ లేనే లేదు. అసలు బీజేపీ అనేది కేవలం నార్త్ పార్టీగా ఇప్పటికీ ముద్రపడ్డది. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ ఒకవైపు బీజేపీ ఖచ్చితంగా గెలవాలని చూస్తే, మరోవైపు బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒకవైపు ఘోరంగా పరాజయం చూసినటువంటి బీఆర్ఎస్ కూడా ఈసారి ఖచ్చితంగా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక ఓటమి పాలైతే మాత్రం ఖచ్చితంగా చాలా మంది నేతలు అటు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఇతర పదవులు ఉన్నటువంటి నేతలు చాలా మంది కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీంట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికట్టు ఉద్యమ నేత కేసీఆర్ సైతం కూడా ఒకవైపు పార్టీ నేతలు ఎవరిని కూడా పక్కకు పోకుండా వీలైనన్ని ఎక్కువ సీట్లు, ఎంపీ సీట్లు ఇక్కడ ఖచ్చితంగా కూడా కొట్టే మాత్రం ఖచ్చితంగా పార్టీ అనేది పటిష్టంగా ఉంటుందని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. మరి ఈ పరిస్థితిలో ఒకవైపు ఇండియా టుడే సర్వే నిర్వహించినటువంటి ఒకవైపు కూడా కాంగ్రెస్కు కాస్త ఊరటనిస్తే మిగతా పార్టీకి సంబంధించి అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్కు కానివ్వండి, బీజేపీ 10కి పైగానే గెలుస్తామని చెప్పి కూడా ధీమాతో ఉన్నప్పటికీ కూడా వాటికి ఒకవైపు కూడా ఈ సర్వే పూర్తి స్థాయిలో ఒకవైపు గుబులు పుట్టిస్తుందని చెప్పొచ్చు సచిన్. రైట్, ఇంట్రెస్టింగ్. ఎందుకంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 28 ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేకి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంకా టికెట్స్ విషయంలో కన్ఫర్మేషన్ కాని పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. దాంతోపాటు క్యాండిడేట్స్ విషయంలో ఇంకా ఒక పూర్తిగా కూడా ఎక్కడ కొలిక్కి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు ఆ విషయాన్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా ప్రస్తుతం తెలంగాణ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఇదే ఇండియా టుడే అటు ఆస్థాక్ సంస్థల కమాండ్గా కలిసి కూడా ఈ సర్వే చేయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఎలక్షన్ అనేది ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి, మరో 2 నెలలు ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి ఒకవైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడంలో కూడా కాస్త ఫలితాలు అటు ఇటు కావచ్చు. ఎందుకంటే గతంలో చాలా సర్వేలు చూసాం, అవే సర్వేలు నిజమై కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సర్వేల ఫలితంగానే ఒకవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రస్తుతం సర్వేలు అనేటివి ఒక విధంగా పార్టీలను అలర్ట్ లాంటి పార్టీకి ఒక అలర్ట్ చేసినటువంటి అలర్ట్ సింబల్ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ఏ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి చాలా మంది కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎందుకంటే అటు కేంద్రంలో లేదు, రాష్ట్రంలో అధికారంలో లేదు. కాబట్టి ఒకవైపు కొంతమంది బీజేపీ వైపు చూస్తే మరికొంతమంది కాంగ్రెస్ వైపు సిట్టింగ్ ఎంపీలు చూస్తున్నారని ఒక ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే ఒకవైపు అటు పెద్దపల్లి ఎంపీ సైతం కూడా కాంగ్రెస్ గూటికి చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఎక్కడైతే పార్టీ బలంగా లేదో, పార్టీకి నేతలు అవసరం అవుతారో అక్కడి నుంచి బీఆర్ఎస్లో బలంగా ఉన్నటువంటి నేతలను అటు కాంగ్రెస్, బీజేపీ లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. కాబట్టి ముందుగా ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ కన్నా ఈ ఎలక్షన్స్ ముఖ్యంగా అటు జాతీయ పార్టీల రెండుకి చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీ ఏమో 400కు పైగా సీట్లు సాధించడమే ఎన్డీఏ కూటమిలో లక్ష్యంగా పనిచేస్తే, మరొక పార్టీ ఏమో పరువు నిలుపుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందాలంటే కనీస సీట్లు రావాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సంబంధించి తెలంగాణలో అధికారంలో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా సౌత్ కి సంబంధించి అత్యధిక సీట్లు సాధించుకోబోతోంది అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ది. కానీ 100 రోజులకి సంబంధించి దాదాపు మార్చిలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు కాంగ్రెస్ కి సంబంధించి? ఇప్పుడు ఏవైతే నంబర్స్ మనకు కనిపిస్తున్నాయో ఇటు 10 అలాగే అంటే 10 స్థానాలు కైవసం చేసుకోవచ్చిన మాట వినిపిస్తున్న నేపథ్యం. కాంగ్రెస్ కి 10, బీఆర్ఎస్ కి 3, బీజేపీ 3, ఎంఐఎం 1. మార్చి తర్వాత మారే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు ఈ ఫిగర్స్ మీద? డెఫినెట్గా సచిన్, మొన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. లాస్ట్ టైం కూడా ఒకవైపు చూసాం, ఎక్కడైతే పార్టీలు ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపనటువంటి పార్టీలు, అంటే ఉదాహరణకు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీట్ సాధించారు. కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి గతంలో జరిగినటువంటి పార్లమెంట్ 2019లో అనూహ్యంగా 4 పార్లమెంట్ సీట్లను కూడా గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. అలా ఆ అంటే దానికి సంబంధించి ఒక 2-3 నెలల గ్యాప్లోనే కూడా పీపుల్ మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకపోయినప్పటికీ, మరోవైపు ఇవి కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి ఢిల్లీలో ఎవరు ఉండాలన్న దానిపై డిసైడ్ చేసే ఎన్నికలు ఇప్పటికే. కాబట్టి అదే జనాలకు సంబంధించి జననాడి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఇప్పటికీ కొన్ని అమలుపరుస్తుంది. మరో 2 గ్యారంటీలను కూడా అమలు చేసేందుకు కూడా పార్టీ సిద్ధంగా అయింది. ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 100 రోజుల్లో
6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నది. కాబట్టి మిగతా గ్యారెంటీలు అమలు చేయడమే కాకుండా నిరుద్యోగ నోటిఫికేషన్ కానివ్వండి, ఇతర హామీలు కానివ్వండి, మరోవైపు రైతు రుణమాఫీ, ఇటువంటి అంశాలన్నీ కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గిట ఒకవేళ ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే మాత్రం, గ్యారెంటీలు ఒకవైపు ఫుల్ఫిల్ అప్ చేస్తే మాత్రం ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ కూడా ఒకవైపు నరేంద్ర మోడీ చరిస్మా నమ్ముకుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నేతలు, ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. మరోవైపు కొత్త స్థానాల్లో, మరోవైపు పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి స్థానాల్లో బలమైనటువంటి నేతలను దింపేందుకు కూడా బీజేపీ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టడమే కాకుండా రెండు పార్టీల కన్నా ముందే ఒకవైపు కూడా అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు కూడా బీజేపీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. కాబట్టి కాషాయ పార్టీ 10కి పైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని మరి ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ సైతం కూడా మెరుగైనటువంటి స్థానాలు రాకపోతే ఒకవైపు అభ్యర్థులు చేజారే ప్రమాదం ఉంది, ఒకవైపు అంటే నాయకులు చేజారే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి సంబంధించి మరోవైపు కాంగ్రెస్, ఎందుకంటే 2-3 స్టేట్లలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నార్త్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా చతికిల పడిందని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో మెరుగైన స్థానాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం కాదు, ఇప్పటికే కాంగ్రెస్ ఒకవైపు ఇండియా కూటమి పేరుతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తాము ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి గెలవబోయే ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రధానమని చెప్పుకోవచ్చు సచిన్. మొత్తం మీద తెలంగాణకు ప్రస్తుతానికి సంబంధించినటువంటి అటు ఇండియా టుడేకి సంబంధించినటువంటి ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రస్తుతానికి మరో 2 నెలల్లో మారొచ్చు, మారకపోవచ్చు. మరి ఒకవేళ మారితే ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోవని చెప్పొచ్చు సచిన్. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా చూస్తే కనుక కాంగ్రెస్కి 10, బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3, ఎంఐఎంకి 1 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇండియా టుడే ఓటర్ సర్వే చెబుతోంది. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు, ఎందుకంటే 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది కాంగ్రెస్, దాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకోబోతుంది బీఆర్ఎస్. అదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా, ప్రచారాస్త్రంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది కాంగ్రెస్. ఆ 100 రోజులు పూర్తయిన తర్వాత ఈ నెంబర్స్లో గ్యారంటీగా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మూడ్ ఆఫ్ ద నేషన్, ముఖ్యంగా మూడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ మారే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పోటీ అక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య ఉంటుందా? ఒకవేళ ఈ 2 పార్టీలు కూడా పోటీలు ఉన్నప్పుడు బీజేపీ అంశాన్ని ఎలా తీసుకువెళ్ళబోతుంది? బీజేపీ ఇప్పటికే ఇండియా టుడే ఓటర్ సర్వే చెప్తున్న ప్రకారం ప్రెసెంట్ 4 స్థానాలు ఉన్నాయి బీజేపీకి, కానీ 3 స్థానాలకే పరిమితం అవ్వచ్చని మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయి? అలాగే ఎంఐఎంకి సంబంధించి ఎంతమంది బరిలోకి దించబోతోంది, ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. కానీ ఎంఐఎంకున్న 1 స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంటుందంటూ కూడా ఓటర్ సర్వే చెబుతోంది. ఒక్కసారి ఓట్ షేర్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. 2024 ప్రస్తుతం కాంగ్రెస్కి 41% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా చెప్తోంది. అలాగే బీఆర్ఎస్కి 29% ఓట్ షేర్ దక్కచ్చంటోంది. దాంతోపాటు బీజేపీ 21% ఓట్ షేర్ని కైవసం చేసుకోవచ్చంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే ఎంఐఎం తనకున్న 3% ఓట్ షేర్ని అలాగే దాన్ని రిజర్వ్ చేసుకుంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు అదర్స్ విషయానికి వస్తే కనుక గతంలో 7% ఉంటే ప్రస్తుతం 6%కే పరిమితం అవ్వచ్చు అంటూ చెప్తున్నారు. ఒక్కసారి 2019-2024 కంపారిజన్లు చూస్తే 2019లో కాంగ్రెస్కి 30% ఓట్ షేర్గా ఉంటే ఇప్పుడు 41%కి పెరగచ్చని చెప్పి అంచనా వేస్తోంది ఇండియా టుడే ఓటర్ సర్వే. అలాగే బీఆర్ఎస్ 2019లో 40% ఓట్ షేర్ ఉంటే ఇప్పుడు 2024కి 29% వరకు తగ్గచ్చంటూ కూడా అంచనా వేస్తోంది. అలాగే బీజేపీ విషయానికి వస్తే 2019లో 20% ఉంటే ఇప్పుడు అంటే 2024కి 21%, అంటే 1% ఓట్ షేర్ పెరగచ్చంటూ చెప్తున్న పరిస్థితి. అలాగే ఎంఐఎంకి సంబంధించి గతంలో 3% ఉంది, ఇప్పుడు కూడా 3% అది కంటిన్యూ అవ్వచ్చు అంటూ కూడా ఇండియా టుడే ఓటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. దాంతోపాటు ఇతరుల విషయానికి వస్తే కనుక గతంలో 7% ఉంటే ఇప్పుడు 6%, అంటే 1% తగ్గచ్చంటూ కూడా ఇండియా టుడే ఓటర్ సర్వే చెబుతుంది. సో మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకా ఈక్వేషన్స్ అలా మారే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాండిడేట్స్ని ప్రకటించాల్సి ఉంటుంది, క్యాండిడేట్స్ లిస్ట్ కన్ఫర్మేషన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడైతే క్యాండిడేట్స్ని ప్రకటించిన తర్వాత మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా చూస్తూ ఉంటాం. అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ కూడా అనేక పథకాలు కావచ్చు, దాంతోపాటు పథకాల విషయంలో కావచ్చు, దాంతోపాటు మేనిఫెస్టో, ఈ అంశాలన్నీ కూడా వన్స్ అడుగు పెట్టిన తర్వాత ఈ నెంబర్స్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో చూద్దాం మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి, వీటిలో ఏమైనా మార్పులు ఉంటాయా, మార్పులు చేర్పులు జరుగుతాయనే అంశానికి సంబంధించి మాత్రం డిస్కషన్ మాత్రం మొదలైంది.